లక్ష్యం సమాజ హితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్లో ఊపందుకున్న నామినేషన్ల జోరు. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద నెలకొన్న సందడి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం. దగ్గరుండి నామినేషన్లు వేయించిన మంత్రి జగదీష్ రెడ్డి. ముషీరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం. గ్రేటర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. దేశ రాజకీయాల గతిని మార్చాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడితే మద్దతిస్తానన్న గద్దర్. బల్దియాపై ఎగిరేది గులాబీ జెండాయేనని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ నేత 100కు పైగా స్థానాల్లో జయకేతనం మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా సరూర్ నగర్ డివిజన్ అభ్యర్థిని అనితా దయాకర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం సీఎం కేసీఆర్ సీసీ కెమెరాల రూపంలో గీసిన లక్ష్మణ రేఖలతో భద్రత మరింత పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు ఉంటారు. ప్రజలకి అన్ని విషయాలు కూడా గుర్తున్నాయి. 2014 ముందు హైదరాబాద్లో ఏ పరిస్థితులు ఉంటాయి, హైదరాబాద్ మంచిళ్ళ పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో రక్షణ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ పోలీసింగ్ పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు కూడా ప్రజలకు గుర్తున్నాయి. ఈ 6 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, ఒక నిమిషం వస్తున్న కరెంటు కావచ్చు, ప్రతి నిత్యం వస్తున్న కృష్ణా గోదావరి జలాలు కావచ్చు, బ్రహ్మాండంగా జరుగుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు, ఇతర రోడ్ల అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, కాలనీ రోడ్ల నిర్మాణం కావచ్చు, సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు కావచ్చు, ఇవాళ అడుగడుగున పోలీసింగ్ పెట్టుకొని ప్రజలకు, ప్రత్యేకించి మహిళలకి, కాలేజీ విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరికి ఏ రకంగా రక్షణ ఉందో మొత్తం హైదరాబాద్ నగరం చూస్తూ ఉంది. తప్పకుండా హైదరాబాద్ నగరం పైన టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ 100 పైన సీట్లను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. హైదరాబాద్ నగరం మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుతారు. సరూర్ నగర్ డివిజన్ అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి, వినాయకుడు కేటీఆర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రులు మా మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హైదరాబాద్ పోలీసింగ్ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని మొహమ్మదియా ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నేతలు సన్నాహక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రస్తుత కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి, హరిబాబు యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గ్రేటర్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకి చేసేది ఉండదు, కానీ ఆయన గెలిపించిన అభ్యర్థి కూడా మన పార్టీ ఆలోచిస్తుంది. మనం అక్కడ గెలిపించిందా, తిరిగిందా, మన తమ్ముడు తిరిగినా, మన సీటు తిరిగినా, మన సాయం తిరిగినా, ఎవరు తిరిగిందో, ఎవరు గెలిపి చేసిన దానిగా ఖచ్చితంగా మన పార్టీ నిఘా ఉంటుంది. గుర్తుపెట్టుకోవచ్చు. అడగకుండా పిలిచి అపహరించే అవకాశం ఉంటుంది. మన కోరేటి వెంకయ్యని ఎమ్మెల్సీ ఇచ్చింది, ఆయన ఊహించడానికి ఎవరైనా కాబట్టి ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన తెలంగాణ బిడ్డ, కష్టపడ్డాడు, పేరు మామూలు చిన్న ఇది ఉంటుంది. ఆయన పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది. అదే కాంగ్రెస్ బీజేపీ
సీఎం కేసీఆర్ గొప్ప ప్రజానాయకులు, పాలనా దక్షులని ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టడం ద్వారా సంపూర్ణ మద్దతునిస్తానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో గద్దర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్గా వెంకటాపురం డివిజన్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న సబితా కిషోర్ను ఆశీర్వదించారు. నిందలేంది బొందది కదట, ఎంత గొప్పడైనా ఏ గద్దరగానికి ఏం తొప్పిది బాగా కట్టుకున్నంత కట్టుకోవడం ఒప్పుకోవాలి కదా. అది గురించే ప్రజలు నిందలేంది పొందదే కదా. ఆ పొడుస్తున్నా నడిస్తే వాని తువ్వ ఒడుస్తుంది. ఇవాళ నుండి 14 రోజులు నువ్వు నడు, త్యాగం కూడా చేయాలి. ఇప్పుడు ఆయన త్యాగం కేసీఆర్ ఉన్నాడు అనుకోండి, అది మంచి స్ట్రైకా ఉట్టి స్ట్రైకా 14 రోజులు అయితే ఉపవాసం ఉన్నాడు కదా. ఎజెండాలో మనం అటు చేయాలి. అది కొంచెం రెండో దాంట్లో రాస్తున్నాం, భూతల్లి బిడ్డలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అధికారులు ఫ్లెక్సీలు తొలగించారు. మైలార్దేవపల్లి డివిజన్లో పలు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించాలని రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే ఎన్నికల నిబంధనల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడంతో నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. అభ్యర్థుల తరఫున వచ్చిన అనుచరులు, కార్యకర్తలతో రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ నుండి గౌరీష్ పారిజాత నామినేషన్ దాఖలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. హయాంలో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి నాకు రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు సీఎం కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడంతో నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. సైదాబాద్ డివిజన్గా టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ సెట్ రేపు ర్యాలీతో దాఖలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి కేసీఆర్ గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే మనని సేవలను గుర్తించి సైదాబాద్ డివిజన్కు మళ్ళీ నాకే టికెట్ ఇచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అంతేకాకుండా కేటీఆర్, మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా
మన మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో కేసీఆర్ గారు టికెట్ కేటాయించారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను భారీ మెజారిటీతో గెలిపించి వాళ్ళకి కానుకగా ఇవ్వాలనేది నా ఆశయము. వాళ్ళ ఆశయాన్ని నేను కంపల్సరీగా నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడంతో నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. అభ్యర్థుల తరఫున వచ్చిన అనుచరులు, కార్యకర్తలతో రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. సైదాబాద్ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అరుణా రవీందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల జోరు కొనసాగుతుంది. కుత్బుల్లాపూర్ 128వ డివిజన్ చింతల్ డివిజన్ నుండి మహమ్మద్ రఫీ రషీదా నామినేషన్ దాఖలు చేశారు. इन सबका शुक्रिया अदा करते हैं। दूसरी बार हम आपको टिकट दिए सबको, और जो स्कीमात हमारे सीएम केसीआर साहब लेके आए उसी के ऊपर हम लोग जीतेंगे और जो है हमारी आवाम को మన పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, మన హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి, మన ఎమ్మెల్సీ చంపిపూర్ రాజు గారికి, వివేకానంద గారికి, మన డివిజన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ ఇంకోసారి మా భార్యని టికెట్ ఇచ్చి పంపించినందుకు. అలాగే డెఫినెట్లీగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన అభివృద్ధి సంక్షేమ పథకాలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడి లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టారు కాబట్టి ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. అంత గట్టి నమ్మకంతో ఉన్నాం. అలాగే మేము డివిజన్లో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి పౌరునికి, అంటే ఎలా అంటే మేము మాకున్న ఓటర్స్ కానీ, ప్రజలు కానీ, లీడర్లు కానీ మా ఇంటికి పిలిపించుకోకుండా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి ముంగుతుండి మేము ఈ 5 సంవత్సరాలు మేము పనులు చేసాము. ఆ నమ్మకంతో వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా చాలా నమ్మకం ఉంది మాకు రావాలని, టికెట్ మాకే రావాలని ఎందరో పూజలు చేశారు. వాళ్ళందరికీ గ్రేటర్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద ఎన్నికల కోలాహలం నెలకొంది. సరూర్ నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్, చైతన్యపురి డివిజన్ నుంచి నామినేషన్లు ఈరోజు దాఖలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వెంగళరావు డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సిహెచ్ విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సమస్యలు చాలా ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్లు కానీ ఏదైనా కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఎంత అవార్డ్స్ వచ్చినాయి, ఎన్ని రోడ్స్ అనేది అప్పుడే ఉండింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని శంకుస్థాపనలు ఇవి అన్నీ చేస్తున్నారు. మళ్ళీ మేము తెలుగుదేశం వైభవం తేవాలని చెప్పేసి కష్టపడి మేము 100% కృషి చేస్తున్నామండి.
ఈ 10,000ది కూడా వాళ్ళకి తెలుసు 100% ఎలక్షన్ పెడతామని తెలిసి కూడా పబ్లిక్ని సఫర్ చేయడమే, రోడ్ల మీద కూర్చోబెట్టడం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లల్ని వేసుకొని ముసలోళ్ళు ఇచ్చేదేదో ముందే ఇవ్వచ్చు కదండి, హ్యాపీగా ఇవ్వచ్చు. అదేదో ఈ సేవల్లో తీసుకొచ్చుకోమంటే ఇప్పుడు ఇచ్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి కూడా ఎంత సఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము మాత్రం దీని మీద గట్టిగా ఫైట్ చేస్తామండి. అవునండి, మహిళా అధ్యక్షురాలండి తెలుగుదేశం పార్టీ తరఫున. చిట్టినేని విజయశ్రీ అండి, తెలుగుదేశం వెంగళరావు నగర్ డివిజన్. ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెంగళరావు నగర్ డివిజన్ 99 నెంబర్ నుంచి మేము ఇక్కడ గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి కార్పొరేటర్ అభ్యర్థి ఏ మాధవి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అత్తాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాం. అత్తాపూర్ వార్డ్ నెంబర్ 60. తెలుగుదేశం. నా పేరు నాగలపల్లి రోజా. నేను రాజనగర్ 60వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నేను చదువుకుంది బీకామ్. మా నాన్న డివిజన్ ప్రెసిడెంట్ రాజనగర్. నాకు ఒక అవకాశం ఇస్తే నేను గెలిచి మా ఊరికి ఏదైనా మంచి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నా ధన్యవాదాలు. అత్తాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ముషిరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ భీమా మైదాన్ దగ్గర ఇంటింటికి వెళ్లి చెత్త తీసుకువెళ్లే జీహెచ్ఎంసీ కార్మికుల వాహనాల నుండి బ్యాటరీలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. అలాగే వాహనాల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీనిపై గాంధీనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రౌండ్లోనే బండ్లు పెట్టుకుంటాము మేము. అవి మా బ్యాటరీలు 4-5 తూర్లు అవుతుంది. ఇప్పుడు బ్యాటరీలు పోబట్టి మేము ఎప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఈ తూరు ఇచ్చినాము. పోలీసు వాళ్ళు కానీ వచ్చినారు, చూస్తామన్నారు. మేము ఇంటింటికి పోయి చెత్త తీస్తాము, ఈ గ్రౌండ్లోనే పెట్టుకుంటాము. మా జీవనాధారం అదే. మా బ్యాటరీలు అయితే ఎవరు తీస్తున్నారో తెలియదు. డీజిల్ అయితే డీజిల్ తీసేస్తున్నారు, గాన్లు కోసేస్తున్నారు, నట్లిప్పేస్తారు, మాలు ఎత్తుకోబోతున్నారు. మళ్ళీ మేము మా జీవనాధారం అదే. మేము ఎలా బతకాలి? ఇప్పుడు పోయేది పొద్దున్నే లేచిపోతాము. మరి మా బ్యాటరీలు అన్నీ తీసేసినారు, మా ఆటోలంతా పలదెంగినారు. మళ్ళీ మేమైతే కంప్లైంట్ ఇచ్చినాము, మాకు న్యాయం కావాలని అడుగుతున్నాము. మరి పొద్దున్న లేచి చెత్త పోయే పని, బ్యాటరీలు అట్లా మేము పొద్దు వచ్చి బండి కాటుకు వచ్చే లోపల బ్యాటరీలు ఎత్తుకోవద్దు. మేము ఎట్లా చేయాలి పని? ఇంట్లో అయితే చెత్తకు రాలేదు అంటారు. బ్యాటరీలు చూసి ఎవడెత్తుకోవో తెలుస్తలేదు. పొద్దున్న లేచి చూసే లోపల బ్యాటరీ ఎవడెత్తుకోవో తెలుస్తలేదు. బండ్ల కిందేమో మురికిలు కూర్చుడు, బ్యాటరీలు తీసుకుడు, ఇట్లా చేసి నాశనం అయిపోతున్నారు. మాకేం అర్థమైతలేదు. ఎవరిని పట్టుకోవాలో ఎవరిని అడగాలో అడగలేదు. పోలీసు దొంగ నా కొడుకులు తయారైపోయి నా అమ్మగారులు అంతేగా. ఎవడు మాకు పుట్టిపోతుండో ఏం లేదు. మాకేంది ఆధారం? ఈ బండ్ల మీద మేము బతుకుతున్నాం. మా మీద చూపెట్టాలి. ఏదైనా కోపాలుంటే కోపదాపాలుంటే ఇళ్ళ మీదకి వచ్చి ముఖాల మీద చూపెట్టాలా. బండ్ల మీద కాదు చూపెట్టడం. మొగతనం ఉన్న నా కొడుకులు ఇళ్ళ మీదకి వచ్చి కొట్లాడాలా. ఇదా చెత్తేరుకొని బతికేటోని మీద 2 రోజులు ఎంగిల్ కుడి తినేటోని మీద కడుపు కొట్టడమా? ఇంత మటుకు జీవితం కాదు ఇది. రండి. హైదరాబాద్ అమీర్పేట డివిజన్ నుండి కార్పొరేటర్గా శేషుకుమారికి 3వసారి అవకాశం దక్కినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు నాకు 3వసారి అమీర్పేట నుంచి, అంటే ఇంతకుముందు బల్కంపేట ఫస్ట్ టైము, సెకండ్ టైం అమీర్పేట, థర్డ్ టైం కూడా అమీర్పేట నుంచి టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అలాగే మా కాన్స్టిట్యున్సీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కార్పొరేటర్గా ఉన్నప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు నాకు ఎటువంటి డెవలప్మెంట్కి ఎటువంటి స్కోపు లేకపోయేది. పైగా నేను ఏ పని మొదలుపెట్టినా కూడా
చాలా అడ్డంకులతోటి నాకు ఎటువంటి శాంక్షన్స్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ ఫ్రీ హ్యాండ్ కానీ నాకు ఇవ్వలేదు. అలాగే సెకండ్ టైం నేను టీఆర్ఎస్లోకి వచ్చి పార్టీలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో బంగారు తెలంగాణ అంటే ఏం చేస్తే బంగారు తెలంగాణ అవుతుందో అది చేసి చూపించడానికి మాకు అవకాశం దొరికింది. ఆ అవకాశం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఇచ్చారు. అభివృద్ధి అనేదానికి అభివృద్ధి కోసం మన దగ్గరికి ఎవరో రానవసరం లేకుండా అభివృద్ధి దగ్గరికే మనం వెళ్ళేలాగా మాకు అవకాశం కల్పించిన శ్రీనివాస్ యాదవ్ గారికి నేను జన్మజన్మలకి రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అమీర్పేటలో ఇప్పటివరకు 120 కోట్ల 120 కోట్ల డెవలప్మెంట్ చేయడానికి నాకు చాలా అవకాశం దొరికింది. అలాగే మన గురుద్వారా దగ్గర సర్దార్జీ సోదరుల కోసం నాలా వెడల్పు చేయడం కానీ, అలాగే కనకదుర్గమ్మ టెంపుల్ని డెవలప్ చేయడం కానీ, అలాగే వైట్ ట్యాపింగ్ రోడ్డు మన కనకదుర్గ టెంపుల్ దగ్గర నుంచి మన ఫతేనగర్ బ్రిడ్జ్ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్డు, అలాగే వైకుంఠధామం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాలు, అలాగే మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ కానీ ఇన్ని అవకాశాలు ఇన్ని కోట్లతోటి అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం దొరికిందంటే ఒక బంగారు తెలంగాణలోనే అది సాధ్యమైంది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు సమర్థవంతమైన పాలనలో మా శ్రీనివాస్ యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు. మళ్ళీ కూడా మా మీద నమ్మకంతో అవకాశం కల్పించారు. మేము గనక ఇప్పుడు మొన్న 100 సంవత్సరాల తర్వాత వచ్చిన అతి భారీ వర్షాలకి మేమంతా కూడా మా టీఆర్ఎస్ నాయకులు మేము కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ మేమంతా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా మినిస్టర్లు కానీ అందరూ రోడ్ల మీదే ఉండి సేవ చేసాం ప్రజలకి. వాళ్ళకి మైగ్రేన్స్కి అందరికీ కూడా 5 కిలోల బియ్యం, మనిషికి 5 కిలోల బియ్యం 1500 రూపాయలు మేము అందించాం. అలాగే మనం ఈ మొన్న వచ్చిన వరదలకి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి 10,000 రూపాయలు పంచిపెట్టడంలో కేసీఆర్ గారు ఉదారత మీరంతా అర్థం చేసుకోవచ్చు. మేము అసలు ఇప్పుడు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడ యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లో బీజేపీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నుండి విక్రమ్, కాంగ్రెస్ నుండి పంతులు బావూజీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరామని తెలిపారు. ఈరోజు ఐఎస్ సదన్ ఓటర్ల మహేశ్వరులకు విజ్ఞప్తి చేయనది ఏమనగా, మిత్రులారా, నేను గతంలో బీజేపీ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈరోజు ఐఎస్ సదన్ అభివృద్ధి చూసి ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ మరి సామా సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి పార్టీలు పనిచేయడం జరిగింది. మరి మేయర్ పీఠాన్ని కూడా అధిష్ఠించిన వ్యక్తులు ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో ఉన్నారు. మరి ఆనాడు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు కేవలం మా యొక్క సామా సుందరెడ్డి గారు మా యొక్క సమ్మ ఏరియాపై దృష్టి పెట్టి ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానీ కల్పించి మరి ఈ యొక్క ఐఎస్ సదన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో ముఖ్య నాయకులు బీజేపీ సీనియర్ నాయకుడు విక్రమ్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకుడు పంతు బావాజీ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఐఎస్ సదన్ డివిజన్లో సింగరేణి బస్తీ, ఇంతకుముందు సింగరేణి కాలనీ గుడిసెలు అనే దాన్ని సింగరేణి కాలనీ బస్తీగా మనం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని మా కోరికపై చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు ఇద్దరు కూడా పార్టీలో యాక్టివ్గా రోల్ చేసే వాళ్ళని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకు మేమందరం స్వాగతిస్తూ అభినందనలు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు నల్ల రఘుమారెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా చంపాపేట డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ సామా రమణారెడ్డికి ఎలా ఇస్తుందని పార్టీ అంతర్గత మీటింగ్లో హంగామా చేశారు. చంపాపేట డివిజన్ తెరాస పార్టీ ఇన్ఛార్జి గ్యాదిరి కిషోర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముందు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తన అనుచరులను ఎంత బుజ్జగించినా తన మాట బేఖాతరు చేశారని మీటింగ్ మధ్యలో నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెనుదిరిగారు.
ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నందు కేర్ డెంటల్ హాస్పిటల్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఎక్స్ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేర్ డెంటల్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, అధునాతన పరికరాలతో చిన్నపిల్లల దంత సమస్యలను పరిష్కరించడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ డెంటల్ చైర్మన్ వినోద్ గాంధీ, ముఖ్య అతిథులుగా సినీ హీరో రాజా, డాక్టర్ ఆశీష్ చౌహాన్, డాక్టర్ సిరీన్ తదితరులు పాల్గొన్నారు. Today to Dr. Care Dental Hospital and to meet Dr. Vinod. It's absolute privilege and honor to be here to see Anni Saukaryalu, the advancement in dental care, to see the new technology, the amount of energy and investment they have for the care of dental is amazing and absolutely impressive. And I just want to congratulate sir to you and also Raja Garu and also Dr. Ashish for a privilege to be here, and I pray you get more and more branches. This is his second branch and I believe he will open hundreds more because smile is very important and we love to smile. So I hope you open more branches and give us better teeth. Thank you. Today to November 19, 2020, we are opening our second branch of Dr. Care Dental Hospital at ECIL. We are already operating from 2013 in Hastinapuram at LB Nagar. We are recognized by Government of Telangana. We have all facilities for EHS and JHS employees also. Apart from all this, we have, dentistry, it consists of many branches. We have all specialties working for our hospital, and I am a periodontist. I work for kids. And we have these are one house, one stop shop for all your dental needs. We provide all dental services till from the age of 1 day to the geriatric patients, of all age patients we do it. And we also do a 1-day dentistry concept where we give replacement in 1 day, single day. So, and moreover today I am very happy that Dr. Ashish sir is here and Raja sir is here. I have to really thankful for them to come in, giving their time at this point of time in the pandemic times. They given their time to this public event. I'm very happy for that. November 9. విశ్వేశ్వరరెడ్డి గారు మాజీ ఎంపీ గారు కూడా మన మధ్యలో వస్తున్నారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఈ టైంలో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన టైం తీసుకొని రావటం ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. సో త్వరలోనే 21st నవంబర్లో వీఆర్ హ్యావింగ్ క్యాంప్ ఇన్ వికారాబాద్. సో మరి డాక్టర్ గాంధీ గారిని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. డాక్టర్ ఆశీష్ గారి ఆధ్వర్యంలో అది జరుగుతుంది. సో నేను ఎప్పుడు అంటూ ఉంటానండి, కేవలం మన అర్బన్ ఏరియాస్ కాకుండా రూరల్ ఏరియాస్లో కూడా మన వైద్య సదుపాయాలు అందించడానికి ఎంతో కాస్త కృషి చేయాలి, ప్రయాసపడాలి. సో అది చేస్తారని డాక్టర్ కేర్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన డాక్టర్ వినోద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కటి హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారు. చక్కటి సదుపాయాలతో అన్ని ఏర్పాట్లు అన్ని విధాలుగా ఏ వ్యక్తి వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి సౌకర్యాలు మరి వారు అందజేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్. చిన్నపిల్లలు మొదలుకొని, అంటే ఆయన ఇంతకుముందు చెప్పడం జరిగింది, 1 year నుండి దాదాపు ఇంకా లాస్ట్ ఇయర్స్ వరకు కూడా అందరికీ చక్కటి సౌలభ్యం ఉంది ఇక్కడ. సో వారు వచ్చి చక్కగా కేర్ తీసుకోవచ్చు. ఇందాక అన్నారు ఓరల్ కేర్ ఇస్ ఓవరాల్ కేర్ అని డాక్టర్ ఆశీష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో సహజంగా మనం డెంటల్ హాస్పిటల్స్కి వెళ్తే ఏదైనా పళ్ళు రీప్లేస్ చేయడానికి మనం వెళ్తే సహజంగా వాళ్ళు ఇంప్రింట్ తీసుకొని అది 2 రోజులు 3 రోజుల తర్వాత మనకు వచ్చి మళ్ళీ 2-3 times మనం విజిట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న సౌకర్యం ఏమిటంటే ఒకే రోజులో మనకి ఇంప్రింట్ తీసుకోవటం కానీ మన పళ్ళు తయారు చేయటం కానీ ఫిక్స్ చేయటం అంతా 1 dayలోనే అయిపోతుంది. సో మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా మనం కొత్త పళ్ళతో తిరిగి వెళ్ళొచ్చు. సో దట్స్ అ వెరీ గుడ్ బెనిఫిట్ అండి. అండ్ ఇట్ రెడ్యూసెస్ ద స్ట్రెస్ అండ్ టైం కూడా, అంటే తరచుగా హాస్పిటల్కి వెళ్లకుండా ఆ టైం కూడా ఈ కోవిడ్ టైంలో కూడా తగ్గిస్తుంది. కాబట్టి అది ఒక మంచి ఆలోచన. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ కూడా 2 halls గెస్ట్, అంటే ఎవరైతే పేషెంట్తో పాటు ఫ్యామిలీ మెంబర్ కానీ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి సెపరేట్ రూము, పేషెంట్కి ఉండటానికి కూడా సెపరేట్. డాక్టర్ కేర్ డెంటల్ స్పెషాలిటీ యూనిట్ ఈసీఐఎల్ ప్రాంతంలో తెరిచిండ్రు. ఈరోజు అలా నిజంగానే
మన అలవాట్లు మారినాయి, మన తినే పదార్థాలు మారినాయి. మనము చిన్న ఉన్నప్పుడు మేమందరం కూడా చేతులు కట్టుకొని తిన్నాక ఉక్లించి ఉంచేది. ఈ అలవాట్లన్నీ చిన్నపిల్లలు లేదు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు డెంటల్ ఇష్యూస్, పండ్ల శుభ్రత ఇవన్నీ కూడా లేకుండా పోతున్నాయి. తిన్నాక మంచినీళ్ళు తాగుతారు, తిన్నాక కోక్ తాగుతారు. దాంతో ఇంకా ఎన్నో చిన్నపిల్లలకు డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకే ఇది ప్రత్యేకంగా చిల్డ్రన్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ జరుగుతుంది. అంటే అడల్ట్స్ కూడా డెంటల్ యూనిట్ ఇది. కానీ ప్రత్యేకత ఏంటంటే ఇది చిల్డ్రన్ స్పెషాలిటీ కూడా ఉంది కదా. ఈ రోజుల ఈ కోవిడ్ వల్ల అన్నిట్ల ప్రమాదము డెంటల్ యూనిట్స్ వల్ల. ఎందుకంటే ఈ మిషన్లన్నీ చూస్తున్నారు, ఇవి మన hydraulic. Day of 19th November, I thank Vinod Gandhi Garu for inviting for this inauguration of his Dr. Care Dental Hospital. Dentistry chala important. Oral care is all about overall care. Oral health is all about overall health, and that's why me being Dr. Ashish Chauhan, consultant physician and diabetologist, I am here to support him. Because we all need to talk more and more about preventive medicine. This is the second center of his own which is being opened, being managed by 7 different consultants with the 3 active dental. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రేటర్లో ఊపందుకున్న నామినేషన్ల జోరు, రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు. రిటర్నింగ్ కార్యాలయం వద్ద నెలకొన్న సందడి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పటిష్ట భద్రతకు ఏర్పాట్లు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం, దగ్గరుండి నామినేషన్లు వేయించిన మంత్రి జగదీష్ రెడ్డి. ముషిరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం, గ్రేటర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశ రాజకీయాల గతిని మార్చాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడితే మద్దతిస్తానన్న గద్దర్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.